మన హైందవ సంస్కృతిలో దేవాలయాలు శిల్పం, చిత్రకళ, నాట్యం, సంగీతం మొదలైన కళలన్నిటికీ సంగమ స్థానం. మన నిత్య జీవితానికి దేవాలయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఒక్క దేవాలయమైనా లేని గ్రామం కానీ ఊరు కానీ మన దేశంలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మానవ జీవితం సుఖవంతంగా గడవాలి అంటే నైతిక ప్రవర్తన ప్రధానం. ఈ నైతికత సక్రమంగా ఉండాలంటే ఆస్తికత ఉండాలి. ఆస్తికత అంటే భగవంతుడున్నాడు అనే దృఢమైన సంకల్పం. ఆ భగవంతుడు కొలువై ఉండే పవిత్ర స్థానమే దేవస్థానం. దేవస్థానాల్లో భగవానుని మూర్తి శాస్త్రీయంగా మంత్ర యంత్ర తంత్రములతో ప్రతిష్ఠింపబడి సూర్యచంద్రాదులు ఉండే వరకు నిలిచి ఆశ్రయించిన భక్తులకు కష్ట నష్టములు తీర్చి ఇహమున సకల సౌఖ్యములను పరమున మోక్షమును ప్రసాదించే దివ్యక్షేత్రములే మన దేవాలయాలు. ఈ దేవాలయాలు సనాతన ధర్మాన్ని నిలిపి ఉంచే సూత్రములు. ఇటువంటి దేవాలయాల్లో ఒక ప్రముఖ క్షేత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లాలో సనాతన సంస్కృతిని ప్రతిబింబించే అనేక పురాతన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో పవనసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఈ క్షేత్ర విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నో పుణ్యక్షేత్రాలను తన ఒళ్ళో దాచుకున్న శేషాచలం కొండల్లో పాపాలను దగ్ధం చేసి పునీతులుగా చేసే పావన పాపఘ్ని నదీ తీరంలో సుందర ప్రదేశంగా అలరారుతున్న పవిత్ర దివ్యక్షేత్రం గండి. పాపఘ్ని నది శేషాచలం కొండలను రెండుగా చీల్చి గండి కొట్టుతున్నది కనుక ఈ ప్రాంతానికి గండి అని పేరొచ్చింది. ఈ దివ్యక్షేత్రంలో అధివసించిన దైవతం శ్రీ వీరాంజనేయ స్వామివారు. ఈ క్షేత్రం జిల్లా కేంద్రమైన కడపకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోనూ, వేంపల్లె రాయచోటి మార్గంలో వేంపల్లెకు 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. జిల్లా కేంద్రమైన కడప నుండి విరివిగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇక ఈ ఆలయ స్థల పురాణాన్ని మనం పరిశీలన చేస్తే త్రేతాయుగంలో సీతాన్వేషణ కొరకు దండకారణ్యం నుంచి ఈ ప్రదేశానికి శ్రీరామ లక్ష్మణులు రావడం జరిగింది. వాయుక్షేత్రంగా కీర్తింపబడిన ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండంగా స్వామివారిని ఆహ్వానించి ఆతిథ్యం స్వీకరించమని వేడుకొన్నాడు. అప్పుడు స్వామివారు తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తాను అని వాగ్దానం చేశారు. రావణ వధానంతరము అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు పవనదేవుడు గండిలోని 2 కొండలకు బంగారు తోరణం నిర్మించి రాముల వారికి స్వాగతం పలికాడు. విశ్రాంతి తీసుకున్న శ్రీరామచంద్రుడు గండి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై రావణ యుద్ధంలో విజయకారకుడైనటువంటి వీరాంజనేయుని యొక్క ప్రతిమను తన బాణపు కొనతో కొండశిల మీద చిత్రిస్తూ ఉన్నాడు. ఇంతలో సంధ్యా సమయం కావడంతో తొందరగా ఆంజనేయ స్వామి వారి మూర్తి ఎడమ చేతి చిటికెన వేలు చెక్కకుండానే వెళ్ళిపోయినారు. ఆ చిత్రరూపమే శ్రీ వీరాంజనేయ స్వామి మూర్తిగా విరాజిల్లుతూ ఉన్నది. సాధారణంగా అవయవలోపంతోనూ భిన్నమైన విగ్రహాలను ఆరాధించడం నిషిద్ధం మన ధర్మంలో. కానీ సాక్షాత్తు శ్రీరాముని చేత చిత్రింపబడి ప్రతిష్ఠింపబడిన ఈ మూర్తే ఈనాటికి భక్తుల చేత కొలువుబడి నీరాజనాలు అందుకుంటూ ఉన్నది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో విశేషం, బ్రిటిష్ కాలంలో దత్తమండలాలకు కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో. ఈయన ఈ గండి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు బంగారు తోరణం కనిపించిందట. మహాపురుషులకే దర్శనమిచ్చే ఈ బంగారు తోరణం చూసిన వారు 6 నెలలలో మరణిస్తారు. మన్రో విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సంఘటన కడప జిల్లా గజిట్లో కూడా రికార్డయి ఉన్నది. ఈ క్షేత్ర విశేషాలను ఆలయ ప్రధానార్చకులు శ్రీ కేసరి స్వామి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం గండి క్షేత్రంలో ఉన్నాం. వీరాంజనేయ స్వామివారి దివ్య సన్నిధిలో ప్రధాన అర్చకులు శ్రీ కేసరి స్వామివారు మనతో ఉన్నారు. వారు ఆలయ క్షేత్ర విశేషాలన్నీ కూడా మనకు తెలియజేస్తారు. నమస్కారం స్వామి. ఆలయ వైభవం గురించి తెలియజేయండి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పురుష్యం వాతాత్మజం వానరయోధముత్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ మేము 5 తరాలుగా స్వామివారి సేవలో ఉన్నాము. ఇక్కడ రాముల వారు
స్వయంగా చిత్రీకరించింది. దేశంలో ఎక్కడ కూడా వేసరాయ ప్రతిష్ట, ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి విగ్రహం కూడా వేసరాయ ప్రతిష్ట. ఇక్కడ గండి వీరాంజనేయ స్వామి ప్రత్యేకత ఏమంటే, రాముల వారు రావణాసుని సంహరించేదానికి అయోధ్యకు పోయేటప్పుడు ఒక రాత్రి ఇక్కడ బస చేశారు. రాముల వారు రాక సందర్భంగా ఈ వాయుక్షేత్రం యాక్చువల్గా ఇది కాలక్రమేణా 2 కొండల నడుములా ఉంది కాబట్టి దీన్ని గండి క్షేత్రం అని వచ్చింది. ఆయన వచ్చేసి ఆయన రాముల వారిని అడుగుతారు, స్వామి మీరు విందు ఆరగించి వెళ్ళండి అని చేసి రాముల వారిని అడుగుతారు వాయుదేవుడు. అప్పుడు రాముల వారు వచ్చేసి, ఇప్పుడు సీతా సమేతంగా వచ్చినప్పుడు నేను విందు ఆరగిస్తాను, ఇప్పుడు సీతా అన్వేషణకి వెళ్తున్నాను, నేను తిరుగు ప్రయాణంలో వస్తానని చెప్పి అప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ పరిచయం కావడం జరిగింది. మామూలు ఒంటిమిట్టకి వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ పూర్తిగా హనుమంతుడు లేని పూజ అక్కడ, రాముల వారు లేని పూజ ఇక్కడ ఆత్మలో చూపిస్తాం మనం రాముల వారిని, అంతేగాని ప్రత్యక్షంగా రాముల వారికి అనేది పూజ లేదు గండిలో. ఆయన మొత్తం ఈయన పరివారంతో, ఆంజనేయ స్వామి పరివారంతో మొత్తం కూడా లంకకి వెళ్తారు. లంక అంతా దహనమైన తర్వాత, సంహారం అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో సీతా సమేతంగా రాముల వారికి ఒక రాత్రికి వచ్చి బస చేస్తారు. ఈ ఆంజనేయ స్వామి పరాక్రానికి ఆయనకి ఏదో ఒకటి గుర్తుగా చేయాలని చెప్పేసి సీతమ్మ వారు చెప్తుంది రాముల వారికి. చెప్తే ఆయన ఏం చేసినా కూడా ఆయన ప్రయోజనం ఉండదు అంటే ఆయన తీయేస్తారని చెప్పేసి స్వామివారి పెద్ద గుండుకు తన రామబాణంతో సీతా సమేతంగా చిత్రం గీయడం జరుగుతుంది. ఆ చిత్రం గీసేటప్పుడు శుభగడాలు దాటిపోయాయని చెప్పేసి, సూర్యోదయం అయింది చెప్పేసి ఎడమ చేసి స్వామివారి చిటికి వేలు రాయలేదు. అలా భిన్నంగా ఉంటే తిరువారాధన పనికిరాదని, అంటే పూజకు పనికిరాని చెప్పేసి మా పూర్వీకులు ఏం చేశారంటే ఒక శిలుపులు పిలిపించి వేలు చెక్కించారు. శిలిపి చెక్కే సమయానికి రాయికి రక్తం కారింది, శిలిపి ముడిచబడిపోయాడు. ఇది దైవ ప్రతిష్ట, మానవ ప్రతిష్ట కాదు కాబట్టి ఇప్పుడు కూడా స్వామి పూజలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ఈ కొండకు ఆ కొండకు బంగారు మకర తోరణం నిర్మించారు, అంటే రాముల వారి రాక సందర్భంగా. అది 1818 మధ్యలో థామస్ మన్రో బ్రిటిష్ కలెక్టర్ ఆయన, అంటే తమిళనాడు ఆంధ్ర 2 ఉమ్మడి రాజధాని. ఆయన గుర్రం మీద వెళ్తుండగా ఆ మకర తోరణం ఒకసారి ఆయన కనపడిందని, ఒక 5 తరాల ముందర మా ముత్తాత గారికి కనపడిందని చెప్పేసి ప్రతీతి. ఇది ఈ గండి క్షేత్రంలో ఈ పాపాగ్ని అనేది చాలా విశేషం. ఉత్తరవాహిని అన్నీ ఉత్తరం నుంచి దక్షిణానికి పడతాయి, ఇక్కడ దక్షిణం నుంచి ఉత్తరానికి పడుతుంది. ఇక్కడ శ్రావణమాసంలో రాముల వారు అమృత కలశాలను ప్రతిష్ఠ చేశారని ఒక ప్రతీతి. స్వయం రాముల ప్రతిష్ఠ అదొకటి. 735 విగ్రహాలు వ్యాసరాయ ప్రతిష్ఠ. ఒక్క గండి వీరాంజనేయ స్వామి మాత్రమే స్వయం రాములవారి ప్రతిష్ఠ. రాములవారి ప్రతిష్ఠ ఎక్కడ లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆధారాలు ఉన్నాయంటారు. ఆధారం అనేది మన 1807లో బ్రిటిష్ కలెక్టర్ గారిది మన గెజిట్లో ఉంది. ఇది పెద్దవారు చెప్పడం. త్రేతాయుగం ఆధారాలు ఏమి ఉండవు. త్రేతాయుగంలో ఇది ప్రతిష్ఠ స్వామి. కాబట్టి కాలక్రమేణా కూడా స్వామికి ఇప్పుడు కూడా పూజలు జరుగుతున్నాయి. భిన్న విగ్రహానికి పూజలు జరగడం దేశంలో ఎక్కడా కూడా లేదు. భిన్న విగ్రహాలు పూజ జరగడం అంత విశేషం ఇక్కడ. ఇది తిరుమల దేవస్థానం వారు ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? తిరుమల తిరుపతి కాదండి, ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ. అవునండి, 2015లో టీటీడీ నుంచి బయటకు వచ్చింది టెంపుల్ ఇది. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో దాదాపు 30 కోట్ల CGF ఫండ్ నుంచి గోపురము అంతా సొంత నిధులతో చేస్తున్నారు. ఎండోమెంట్స్ హనుమ జయంతి నుంచి స్వామివారి. అవునండి, 13వ తేదీ నుంచి స్వామివారి కుంభాభిషేకం అయిపోయింది. 13 మధ్యాహ్నం నుంచి కూడా స్వామివారిని దర్శనానికి పంపిస్తున్నాం. సంతోషం అండి. వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రం ప్రధాన అర్చకులు కేసరి స్వామి. ఇక గండి క్షేత్రానికి నది ఆవలి తీరంలో శివాలయం చూడదగినది. అలాగే ఆలయానికి వచ్చే మార్గంలో గండి భూమానందాశ్రమము, శనైశ్చర ఆలయము ఉన్నాయి. గండి క్షేత్రాన్ని భక్తులు సంవత్సరం పొడవునా దర్శిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో శనివారాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి సందర్శనార్థం వస్తూ ఉంటారు. సంతానార్థులు, గాలి సోకిన వారు ఇక్కడ నదిలో స్నానమాచరించి స్వామికి ప్రదక్షిణలు మండల దీక్షగా ఆచరించి సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక్కడికి విచ్చేసే భక్తుల కొరకు దేవస్థానం వారు నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించే ఈ దేవస్థానానికి ఇటీవలే కోట్లాది రూపాయల వ్యయంతో రాజగోపురాలు నిర్మించి ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి పరాభవ నామ సంవత్సర హనుమత్ జయంతి నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు ఆలయ అధికారులు.
ఆంజనేయుని అనుగ్రహం పొందడానికి, ఆ స్వామిని సేవించి తరించేదానికి సులభమైన మార్గం గండి క్షేత్ర దర్శనం. సర్వపాపహరం గండి వీరాంజనేయ స్వామి దివ్య దర్శనం. జై హనుమాన్, జై శ్రీరామ్.